టీటీడీ పాలక మండలి తర్వాత శ్రీకాళహస్తి దేవాలయ ట్రస్ట్ బోర్డు ప్రధానమైంది. ముక్కంటి ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి కోసం కూటమి పార్టీల్లో పోటీ పెరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు లాబింగ్ చేసుకుంటున్నారు. ఆశావహులు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి తమ పేరును సిఫార్సు చేయించుకునే పనిలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ శాసనసభ్యులు వారి అనుచరులకు ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతకీ ముక్కంటి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రేసులో ఉన్న నేతలెవరు? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి సుప్రసిద్ధ శైవ క్షేత్రం. పంచభూత ఆలయాల్లో ఇది వాయులింగ క్షేత్రం. భక్తులు రాహు, కేతు దోష నివారణ, శాంతి పూజలు చేయించుకుంటారు. కాళహస్తిని దక్షిణాది కైలాసంగా పరిగణిస్తారు. స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న ఈ క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అటువంటి ఆలయం ట్రస్ట్ బోర్డు అంశం ఇప్పుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. టీటీడీ పాలక మండలి తర్వాత శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు ప్రతిష్టాత్మకం. టీటీడీ చైర్మన్ గా రాష్ట్రానికి చెందిన ఎవరినైనా నియమించవచ్చు. కానీ శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని నియోజకవర్గ నేతలకే ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. అందుకే లోకల్ లీడర్లు పోటీ పడుతూ ఉంటారు, లాబింగ్ చేసుకుంటారు. ప్రస్తుతం కూటమి పార్టీల నేతలు ఇదే పని చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. పాలక మండలి ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న సమాచారంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. టీడీపీ సీనియర్ నేత, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు రేసులో ముందున్నారట. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. చెంచయ్య నాయుడు పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య కూడా తమ అనుచరులకు శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇద్దరు నేతలు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఈ అంశంపై చర్చించినట్టు సమాచారం. సత్రవాడ ప్రవీణ్ పేరును ప్రతిపాదించారని వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య కుమారుడు ప్రవీణ్ గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఇక ఏర్పేడు మండల టీడీపీ అధ్యక్షుడు నైనారు పొన్నారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రెడ్డివారి గురవారెడ్డి, గుమ్మడిపూడి దశరథాచారి పోటీలో ఉన్నారు. వీరంతా సీనియర్లు. అయితే ముక్కంటి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నియామకం విషయంలో లోకల్ ఎమ్మెల్యే సిఫారసు చేసిన వారికే ప్రాధాన్యత ఇస్తారు. గతంలో ఇలాగే జరిగిందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. చెంచయ్య నాయుడుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మద్దతు ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో పాటు పలువురు అమాత్యులను కలిసి శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు అంశాన్ని చర్చించారని లోకల్ టాక్. అయితే ఇన్నాళ్లు మౌనంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఒక్కసారిగా తెరపైకి రావడంతో ట్రస్ట్ బోర్డు చైర్మన్ నియామకం అంశం రసవత్రంగా మారింది. ఎమ్మెల్యే సిఫారసు చేసిన నేతకు ఇవ్వాలా, లేక మాజీలు సూచించిన పేరును పరిగణలోకి తీసుకోవాలా అన్న అంశంపై పాలక వర్గాలు తర్జన పడుతున్నాయి. ఒకరు చెప్పిన వారికి ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన వారిని పక్కన పెడితే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సున్నితమైన ఈ అంశాన్ని ఎలా అధిగమించాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. కొత్త వారికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తోంది. ఆశావహుల్లో ఒకరిని చైర్మన్ గా నియమించి మిగిలిన ఒకరిద్దరిని బోర్డు సభ్యులుగా స్థానం కల్పిస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. వీలు కాని పక్షంలో ఇతర పదవులు ఇస్తామని హామీ ఇచ్చి సున్నితమైన ఈ సమస్యలను పరిష్కరించాలని పాలక పెద్దలు భావిస్తున్నారు. ఇక కూటమిలో కీలకమైన జనసేన కూడా శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తోంది. తమ నేతల పేర్లను కూడా పరిశీలించాలని కోరుతోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కోట వినుత ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులతో పాటు రాష్ట్ర మంత్రులను కలిశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ తో భేటీ అయిన వినుత దంపతులు పార్టీ పరిస్థితులతో పాటు శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంశాన్ని చర్చించినట్టు సమాచారం. బీజేపీ కూడా రేసులో ఉంది. కూటమిలో అధికారం షేర్ చేసుకుంటున్న కమలం పార్టీ నామినేటెడ్ పదవుల్లో వాటా తీసుకుంటోంది. ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే సమయంలోనే ఈ అంశంపై అవగాహన కుదిరిందన్న విషయాన్ని కమలనాథులు గుర్తు చేస్తున్నారు. దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో కొన్ని తమకు ఇవ్వాలని కోరుతోంది. కోల ఆనంద్ పేరును బీజేపీ నేతలు తెరపైకి తెచ్చారు. టీటీడీ పాలక మండలిలో పదవి ఆశించారు, కానీ ఫలితం లేదు. దీంతో ఇప్పుడు ముక్కంటి ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రేసులో ఉన్నారు. ఈ క్షేత్రానికి వీఐపీలు వస్తూ ఉంటారు. పదవి ఉంటే మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయంగా కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. అందుకే నేతలు పోటీ పడుతున్నారు. ముక్కంటి ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి.